నుంచి లండన్ కు కోహ్లీ. భారత్ స్టార్ క్రికెటర్ కోహ్లీ లండన్ బయలుదేరారు. ఈ రోజు ఉదయం ముంబై ఎయిర్పోర్ట్ లో ఆయన కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన కుటుంబంతో గడిపేందుకు లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన మూడవ వన్డేలో 124 రన్స్ చేశారు. జంతువుల్లోని మాతృప్రేమకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరెంట్ తీగల మధ్య చిక్కుకున్న తన పిల్ల కోతిని కాపాడుకునేందుకు ఓ తల్లి కోతి చేసిన సాహసం నెటిజన్లను కదిలిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్ల కోసం ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా దానిని రక్షించింది. ఈ తల్లి కోతి సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని చూసి నెటిజన్లను ఫిదా అవుతున్నారు. మనుషులకే కాదు జంతువులకు పేగుబంధం గొప్పదని ఈ ఘటన నిరూపించింది. తమిళనాడు ఆర్టీసీ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రజలు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు. రఘురామ, ఏపీ ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అవకాశం ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వచ్చి రాష్ట్ర నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 11 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉందన్నారు. మండలి, అసెంబ్లీలో ఒకే విధమైన వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం తులాభారం 68 కేజీల బెల్లం బంగారం సమర్పణ. మేడారం సమ్మక్క సారమ్మలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొలి మొక్కును సమర్పించారు. అంతకుముందు మంత్రులతో కలిసి పైలాను ఆవిష్కరించిన సీఎం ఆధునికీకరించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. వనదేవతలకు మనవడితో కలిసి తులాభారంలో నిలువెత్తు 68 కేజీస్ బంగారాన్ని బెల్లం సమర్పించారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఛత్రినాకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షంషీర్గంజ్ వద్ద దారుణం జరిగింది. ఓ వైన్ షాప్ ఎదుట సతీష్ అనే యువకుడిపై ప్రత్యర్థులు కత్తుతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా లేక పాత కక్షలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మేడారంలో గద్దెల పునఃప్రారంభం. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లు, అభివృద్ధి పనుల్లో భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దెలను గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు సహచర మంత్రులతో కలిసి పునఃప్రారంభించడం జరిగింది. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు మొక్కులు చేయించుకోవడం జరిగింది. ఏపీ అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లిలో నకిలీ మద్యం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారన్న ఆరోపణలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కొట్టివేసింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా 6 స్నేహితులు మద్యం సేవించారని, అందులో మణికుమార్, పుష్పరాజ్ అతి తక్కువ సమయంలో పోటీపడి 19 బీర్లు తాగినట్లు వెల్లడించింది. దీనివల్ల వారు తీవ్ర డీహైడ్రేషన్ కు గురై మరణించారని స్పష్టం చేసింది. రాజకీయ ఆరోపణల్లో వాస్తవం లేదని, అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని పేర్కొంది. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారుగా 21 మంది మృతి చెందారు. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో రైలును హైస్పీడ్ రైలు ఢీకొట్టింది. రైలు ఢీకొన్న ఘటనలో మరో 73 మందికి పైగా తీవ్ర గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యూరప్ దేశాలు బలహీనంగా ఉన్నాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. ఆర్కిటిక్ రక్షణ కోసం గ్రీన్లాండ్ ను అమెరికాకు శాంతియుతంగా అప్పగించాలని, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రష్యా లేదా ఇతర శక్తుల నుండి గ్రీన్లాండ్ ను రక్షించే శక్తి యూరప్ కు లేదని, కేవలం అమెరికా మాత్రమే ఆ రక్షణ కల్పించగలదని ఆయన పేర్కొన్నారు. తమ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. President Trump strongly believes that we cannot outsource our security because, Kristen, let me tell you what will happen, and it might not be next year, might not be in 5 years, but down the road, this fight for the Arctic is real. We would keep our NATO our NATO guarantees, and if there were an attack on Greenland from Russia, from some other
other area, we would get dragged in. So better now, peace through strength, make it part of the United States, and there will not be a conflict because the United States right now, we are the hottest country in the world. We are the strongest country in the world. The Europeans project weakness. The U.S. projects strength.